నాకేం తెలియదు శివ అని చెప్తుంది. నాకు అనవసరంగా నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నావు శివ అని చెప్పి మౌనిక ఇప్పుడు నాకు ఫోన్లో చెప్తుంది. అర్థమవుతుంది మౌనిక, నేను మళ్ళీ చేస్తా మౌనిక, నేను తర్వాత మాట్లాడతాను నీతోటి. ఏం లేదు ఏదైనా ఉంటే నేను సాల్వ్ చేసుకుంటా, మా వైఫ్తో నేను మాట్లాడుకుంటా. సరే ఆ పార్టీ గురించి అయ్యింది, వదిలేసి. అరే ఎప్పుడు ఇంత అనుమానంతో ఉంటే మంచిగా ఉండవు నువ్వు. చూసి నాకే కామన్ అనిపిస్తుంది. ఇక కామన్ చేసుకుంటుంటాను, కామన్ తీసుకో అంటున్నా. అదే కామన్ అయిపోయింది ఇక నాకు. ఓకే, అటెడు పోతాను. నన్ను అనుమానంతో ఉంటే నేను ఉండలేను. ఏడన్నా పోయి బయటికి పోతే ఇజ్జత్ పోతే ఇట్రా, నువ్వు ఇట్రా రాను నేను. అరే రానని చెప్పిన ఏంది అది అంత గలీజ్? ఏడా నాకు మనశ్శాంతి పిచ్చానికేమన్నా కిందికి రా. అసలు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు. పిచ్చోడా కిందికి రా, కిందికి రా చెప్తున్నా కదా, నీ వల్ల అన్ని. కిందికి రా, నువ్వు కిందికి రా ఫస్ట్. మా అమ్మ నాన్నని కూడా మంచిగా ఏ రోజు ఒక మాట తిట్టలేదు, నీ వల్ల అన్ని మాటలు తిడుతున్నా. ఎనరాని మాటలు. నీకు దమ్ము ఉంటే పైకి వచ్చి మాట్లాడదాం. అమ్మ నాకు ఇంత రే కిందికి రా, నువ్వు కిందికి రా. ఏంటి కిందికి రా, నువ్వు కిందికి రాను నేను. ఏంది నాటకాలు చేస్తాను నువ్వు? కింద చలి పెడుతుంది, ఏదైనా ఉంటే ఎండలో కూర్చొని మాట్లాడుకుందాం. పైన ఎవరైనా చూస్తే ఇజ్జత్ పోతుంది. కిందికి పా ఫస్ట్. నువ్వు నీ కథలన్నీ. లేకపోతే పైన ఎవరైనా ఉన్నారా మరి, నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా? అంటే పైన ఒకటి కింద పైన అన్ని ఉన్నారు మరి, నీకు ఉన్నారు కదా. లోపల వా, లోపలి వా అంటే మళ్ళీ అటుపోతావు. సరే మెంటలా నీకేమైనా? నాయంబడి ఎందుకు వస్తున్నావు? నెట్టేస్తా నిన్ను ఇక్కడ నుంచి లోపలికి రాకపోతే. అన్ని పని చేసి పెడతాను, ఇవన్నీ ఉతికేసి మంచిగా పని చేసి నీకు నేను ఏ తప్పు చేయలేదని ప్రూఫ్ చేపిస్తాను. అన్నీ నాతో పని చేపిస్తుంది. నాకు ఇట్లాంటివి చేయాలంటేనే నాకు గలీజ్ ఉంటుంది తెలుసా. అసలు నిన్న అక్కడికి వెళ్ళమని చెప్పినా, నేను ఉతకమని చెప్పినా. మరి ఎందుకు నందు నువ్వు అంటే అనుమానిస్తావు? నాకు ఎందుకు కవర్ చేసుకుంటాను మాటలన్నీ? నువ్వు ఇట్రా. బట్టలు కావాలంటే బట్టలు ఉతికేసి, బట్టలు ఏమేమి ఉన్నాయో మొత్తం నానబెట్టేసి. అంటే నువ్వు ఒప్పుకుంటావా తప్పు చేసినావని? అంటే నేను ఇప్పుడు తప్పు చేసిన అని చెప్పి నేను అందుకనే బట్టలు ఉతుకుతా అంటున్నావు కదా. తప్పుని మార్పించుకొని చేస్తున్నా.